విజయ్ దేవరకొండ కొత్త తెలుగు సినిమా కింగ్డమ్ ఈ నెల 31న రిలీజ్ అవుతున్న విషయం తెలిసింది. జూలై 31 గురువారం నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ కొన్ని ఏరియాలో క్లోజ్ అయింది. ముందుగా కర్ణాటకలో ఈ సినిమాని 4 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సో కర్ణాటకలో హిట్ అవ్వాలంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తెలంగాణకు ఇంతకుముందు ఫ్యామిలీ స్టార్ సినిమాకు 13 కోట్ల కొన్నారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయింది, 13 కోట్లు నష్టపోయారు అప్పుడు. బట్ అయినా కానీ ఈ సినిమాకు తెలంగాణకి 15 కోట్లు, అంటే మామూలుగా సినిమా ఫ్లాప్ అయితే రేటు తగ్గాలి, బట్ ఈ సినిమాకు రేటు పెరిగింది. అంటే అది విజయ్ దేవరకొండ ఉన్న క్రేజు ప్లస్ ఈ సినిమా ట్రైలర్ అవన్నీ వచ్చాయి కాబట్టి బజ్ అయితే ఉంది. ప్లస్ ఇది మన విజయ్ దేవరకొండ కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తీస్తున్నారు మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ. అండ్ డైరెక్టర్ మెయిన్ రాజ్ తిన్ననూరి మన జెర్సీ డైరెక్టర్ కాబట్టి నమ్మకం ఉంది. సో అందుకే 15 కోట్ల కొన్నారు తెలంగాణకి. అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలంటే. సో 15 కోట్లు తెలంగాణ, 4 కోట్లు కర్ణాటక, 19 కోట్లు డీల్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రాయలసీమ, మిగిలిన ఆంధ్ర అండ్ పాన్ ఇండియా లెవెల్లో మిగతా భాషలు అండ్ ఓవర్సీస్ ఇంకా చాలా ఉంది బిజినెస్. సో హయ్యెస్ట్ బడ్జెట్లో చేసినా కానీ డీసెంట్ బిజినెస్కి చేస్తున్నారు, అమ్ముతున్నారు. ఎక్కువగా అమ్మట్లేదు, ఎందుకంటే సినిమా హిట్ అవ్వాలి. ఎక్కువగా అమ్మి మరి నష్టాలు వచ్చి ఫ్లాప్ అయ్యి ఇవన్నీ లేకుండా డీసెంట్గానే అమ్ముతున్నారు. చూడాలి మరి మిగతా ఏరియాలు కూడా ఎలా ఉంటుందో. బట్ కింగ్డమ్తో చెట్టు కొట్టాలి విజయ్ దేవరకొండ, ఎందుకంటే అప్పుడెప్పుడు కెరీర్ బిగినింగ్లో పెళ్లి చూపులు, ఆ తర్వాత అర్జున్ రెడ్డితో స్టార్డమ్, ఆ తర్వాత గీత గోవిందంతో బ్లాక్ బస్టరు, ఇంకంతే ఈ 3 హిట్లు ఇంతవరకు. ఆ తర్వాత నుంచి మొన్న వచ్చిన ఖుషి వరకు లైగర్తో సహా అన్ని డిజాస్టర్లే, అన్ని ఫ్లాప్లే. సో ఈ సినిమా ఖచ్చితంగా డూ ఆర్ డై మన విజయ్ దేవరకొండకి ఖచ్చితంగా హిట్ పడాలి. ఓకే, బాయ్.